ప్రభు పేరిట మీకు నా ప్రేమపూర్వకమైన శుభవందనములను ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున తెలియచేస్తూ ఉన్నానండి. దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఉంటుండగా మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ఈ దినము బేతేల్ జీవము కలిగిన దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న మిమ్మలను ఆ పరమందున్న తండ్రైన దేవుడు తన ఉన్నతమైన మహాకృపలో నిండారుగా దీవించును గాక. ప్రియులారా, ఎలా ఉన్నారు? ఈ మాటకు మీ మనసులో గనుక దేవుడు మా పట్ల ఏ కార్యము చేయట్లేదండి, మమ్మలను దేవుడు మరిచిపోయాడు అనే జవాబు మీలో ఉంటే ఈరోజు మీ కొరకు సిద్ధపరచబడిన ఈ వాగ్దానమును విశ్వాసముతో వినండి. కీర్తనలు 115:12 నేటి బేతేలు జీవము కలిగిన దేవుని వాగ్దానం మీకు ఇలాగా చెలవిస్తుంది. యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థుల ఆశీర్వదించును. ఈ పరిశుద్ధ లేఖనమును బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, నేడు మిమ్మల్ని దేవుడు మరిచిపోలేదని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నేటి వాగ్దానం ఇదే. కాబట్టి యెహోవా మమ్మును మరిచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును అని వాక్యము తెలియచేయుచున్నది. అవును, దేవుడు నేడు మిమ్మల్ని ఆశీర్వదించాలని మీ పట్ల కోరుచున్నాడు. అయితే మీరు ఎలా ఉండాలి? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమని వాగ్దానం చేసిన యేసుక్రీస్తులో శ్రేష్టమైన నమ్మకత్వము కలిగిన వారుగా మీరు ఉంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మన స్నేహితులు మనం ఆపదలలో ఉండగా చూసి పారిపోతారు, మనకు ఫోన్ చేయరు, మన ఇంటికి రారు, మనతో మాటలాడరు. నా పిల్లలను పెంచుకుంటున్న సమయంలో నా పిల్లలకు బాగోలేదు అన్నప్పుడు, నా దగ్గర చిల్లు గవ్వ లేనప్పుడు ప్రాణ స్నేహితులు దూరముగా ఉండేవారు. నేను ప్రభువుని నమ్ముకుని ప్రభు అయిన యేసుక్రీస్తులో లబ్ధి పొందుకున్న తొలి దినాల్లో వారికి కష్టం వచ్చినప్పుడు నేనే ముందుండేవాణ్ణి. ఆ దినములలో ఒక మోటార్ బైక్ నా దగ్గర ఉంటే ఎవరికి కష్టమున్నా ఈ బండి మీద ఎక్కించుకుని ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి జాయిన్ చేసేసేవాడిని. అలాగా నేను ప్రేమను చూపించిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు కూడా రుచి చూడగలిగారు. నిజమైన స్నేహం మన ప్రభు అయిన యేసుక్రీస్తుది. ఆయనతో మనము స్నేహము కలిగిన వారమైతే మనము శత్రువులు కూడా ప్రేమించగలుగుతాము. కాబట్టి మనము మన స్నేహితులు దూరం అవుతారేమో కానీ మన ప్రభువు మనకు దూరం అవ్వడండి. మీరు విశ్వాసములో పరిపూర్ణమైన నమ్మకములో ఉండండి. ఈరోజు కీర్తనలు 40వ కీర్తన 17వ చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. దావీదు అంటున్నాడు, నేను శ్రమల పాలై దీనుడినైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఈ మాటను బట్టి ఆయనకి స్తోత్రము కలుగును గాక. దావీదు శ్రమలో పాలై దీనుడై ఉన్నప్పుడు ప్రభువు మరిచిపోయాడా? మరవలేదు. ఎందుకనంటే ఆయన మనలను తన అరచేతులలో చెక్కుకొని ఉన్నాడు. ఆయన చేతులలో గాయాలు, ఆయన ముళ్ళ కిరీటమును భరించి మన కొరకు శ్రమలను సహించి వహించి మరించి
మరణములో నుండి తిరిగి లేచినాడు. కాబట్టి ఈ దినమున ఆయన నిన్ను ఎలాంటి దుఃఖం ఉండినను, శ్రమ ఉండినను, రోగం ఉండినను, ఇబ్బందుల్లో మీరుండినను ఆయన మిమ్మలను ఎంత మాత్రమును మరవడు. అయితే ప్రియులారా, నీవు దేవుని వాక్యం ప్రకారముగా నడుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, నీవు యేసుక్రీస్తులా బ్రతుకుము. అప్పుడు దేవుడు నిన్ను తలంచుకొనుచూ ఉంటాడు. కీర్తన వచనాన్ని మరలా చదువుతాను. నేను శ్రమల పాలై దీనుడినైతే నీ ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. నా దేవా, ఆలస్యము చేయకుము అని కీర్తనాకారుడు మొరపెట్టుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరుడా, దావీదుని మరిచిపోలేదు గానండి, నన్ను మరిచిపోయాడని అనుకుంటున్నావా? నిన్నెలా మరిచిపోతాడు? అట్లయితే ఈరోజు నూతన నిబంధన ద్వారా దేవుడు నీతో మాట్లాడిన వాగ్దానం ఏమిటో విందాము. మీరు కూడా బైబిల్ తెరవండి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. చూసారా అండి, ఈరోజు నీతో మాట్లాడుతున్నాను. నీ గురించి ఆయన చింత కలిగిన వాడై ఉన్నాడు. కాబట్టి నిన్ను మరిచే దేవుడు కాదు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వెయ్యండి. తగిన సమయములో ఆయన మిమ్మలను హెచ్చిస్తాడు. మరలా చెప్తాను, వాక్యమును విని వాక్సానుసారమైన జీవితాన్ని కలిగి ఉండండి. కొందరు చర్చిలో బాగా కనపడుతున్నారు. వారు వివాహాలు చేసేటప్పుడు దేవునికి చోటు లేదు. ఆలోచించండి. మీరు గనక అలాగ ఉంటే దేవుడు మీకు దూరముగా ఉంటాడు. దేవుని వాక్సానుసారమైన నడవడి మీరు జీవితంలో ఉంటే మిమ్మలను విడవడు, ఎడబాయుడు. ఈ వాగ్దానమును స్వతంత్రించుకొనండి. ఈ మాటలను బట్టి ప్రభువు మనలను తన విశ్వాసములో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. కరుణా సంపన్నుడు అయిన మా పరమందున్న తండ్రి, నీవే రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువుడవు, శ్రీమంతుడైన దేవుడవు, సర్వాధిపతివి. నాయన, ఎవరు మరిచిన నీవు మమ్మలను మరుచు దేవుడవు కావని నీ పరిశుద్ధ లేఖనముల ద్వారా ఈరోజు వినియున్నాము నాయన. మా యొక్క శ్రమలు నీకు తెలుసు, నా దుఃఖము నీకు తెలుసు. నీవు తప్పగా ఆశీర్వదిస్తావు నాయన. మా నిట్టూర్పును తీర్చి దేవుడవు నీవే తండ్రి. ఈ ఉదయకాలము మాకిచ్చినందులకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినము మీరు మాకు తోడుగా ఉండండి. ఈరోజు నాయన ఎండలు తీవ్రంగా ఉన్నాయి. పని చేసుకొనుటకు నీ బిడలగా మేము బయటికి వెళ్ళుటకు, డ్యూటీలు చేసుకొనుటకు నీవే మాకు సహాయం చేయండి నాయన. మేము క్షేమంగా ఈ పనులు జరిగించుకునే కృప దయచేయండి. మాకు లాభమును మీరే అనుగ్రహించండి. మా బిడ్డలు క్షేమంగా ఉండులాగునను, బిడ్డలు దీవెనకరముగా ఉండులాగునను కృప చూపించమని ప్రార్థన చేస్తూ మా భారతదేశాన్ని కాపాడండి. ఇజ్రాయేలు దేశం పైన ఇరాన్ దేశం దాడి చేస్తుంది. ఇలాగ ప్రపంచ యుద్ధము వస్తుందేమో అని భయపడుతూ మీ దగ్గరికి వస్తున్నాం. నాయన, యుద్ధ వాతావరణాన్ని సద్దుమణిగించండి. ప్రాణ నష్టము జరగకుండా కాపాడండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలము మీకు తోడుగా ఉండి ఆయనే మిమ్మలను నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.